హిప్ హాప్ తమిజా మెయిన్ లీడ్గా చేసిన పీటీ సార్ అనే తమిళ సినిమా అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే పర్వాలేదు అనిపించింది. ఈ సినిమాలో స్టోరీలోనే అయితే కొత్తదేం కాదు, మనం ఇంతకుముందు కొన్ని సినిమాల్లో చూసినట్టుగానే ఉంటుంది. అలానే సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ ఇదే అని తెలియడానికి కూడా మనకు కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఇంకా సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్కూల్ సీన్స్తో, అక్కడే చిన్న లవ్ ట్రాక్తో, కొన్ని ఫ్యామిలీ సీన్స్తో అలా సాఫీగా వెళ్ళిపోతుంది. సినిమా ఫస్ట్ హాఫ్లో అయితే హీరోకి ఏదో పెద్ద గండం ఉందని చెప్పి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడానికి బాగానే ట్రై చేశారు. కాకపోతే హీరోకి అలాంటి గండం ఒకటి వస్తుందని చెప్పి హీరో వాళ్ళ అమ్మ గొడవల జోలికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా పెంచుతుంది. అలా పెరిగిన హీరో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాని నుంచి బయటకు ఎలా వస్తాడనే దాన్ని ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారేమో అనుకున్నాను. కానీ ఈ సినిమాలో హీరో ప్రాబ్లం ఇన్వాల్వ్ అవగానే కమర్షియల్ సినిమాలో హీరో ఎలా ఉంటాడో అలా అయిపోతాడు. అది చూసినప్పుడైతే హీరోని వాళ్ళ అమ్మ అలా పెంచలేదు కదా, ఇంత పవర్ఫుల్ గా ఎలా మారిపోయాడు అనే డౌట్ అయితే వచ్చింది. ఇంకా సినిమా సెకండ్ హాఫ్ లోనే అసలు పాయింట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడ హీరో క్యారెక్టర్ ఇచ్చిన కొన్ని ఎలివేషన్స్, అక్కడక్కడ వచ్చే కొన్ని ఎమోషన్స్, క్లైమాక్స్ లో రివీల్ అయ్యే మెయిన్ ట్విస్ట్, అక్కడ ఆడవాళ్ళ గురించి చెప్పిన కొన్ని డైలాగ్స్ అయితే బాగుంటాయి. ఇక సినిమాలో వచ్చిన సాంగ్స్ అయితే అంత బాగా అనిపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. ఇక సినిమాలో మెయిన్ లీడ్గా చేసిన హీరో పర్ఫార్మెన్స్, అతను చెల్లి అనుకున్న అమ్మాయి పర్ఫార్మెన్స్ అయితే బాగున్నాయి. మిగిలిన వాళ్ళందరూ అయితే వాళ్ళ రూల్స్ తగ్గట్టుగా బాగానే చేశారు. ఫైనల్గా సినిమాలో లైన్ తెలిసినట్టుగానే ఉన్నా దాన్ని చాలా వరకు బాగానే చెప్పారు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.75 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోకి క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.